వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విధాతృస్ వెల్. సంక్రాంతి అనగానే అందరికీ పిండి వంటలు గుర్తొస్తాయి కదా. సో అందుకే మేము కూడా ఇలాగే అరిసెలు చేసుకున్నాం ఈసారి. నార్మల్గా అరిసెలకి నార్మల్ బెల్లం తీసుకురావద్దు. దీనికి ఏంటంటే ముద్దల బెల్లం అని దొరుకుతుంది షాప్లో. సో ఆ బెల్లం తీసుకొని వచ్చి మరగబెట్టేసి ఇలా చిక్కగా వాటర్లో ఇట్లా మనం పట్టుకుంటే పాకం లాగా రావాలి. సో మాకు ఇలా వచ్చిందనమాట. సో ఆల్రెడీ ఇట్లా ముద్ద లెక్కనే బాగానే వచ్చింది. దీన్ని ఏం చేస్తామంటే తర్వాత సో ఆ పాకం పెట్టిన బెల్లంని పక్కకు పెట్టేశాక నార్మల్గా బియ్యంని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే కిలో బియ్యంకి మేము కిలో బెల్లం తీసుకున్నాము. కిలో బియ్యం ఎలా చేయాలంటే బియ్యంని నానబెట్టాలి. 1 డే నానబెట్టేసి ఇప్పుడు మార్నింగ్ టైంలో నానబెట్టేసి దాన్ని ఈవినింగ్ ఒక క్లాత్లో వేసుకొని కొంచెం ఆరాక ఒక 2-3 మినిట్స్ ఆరాక దాన్ని గ్రైండ్ చేయించుకొని రావాలి. పౌడర్ చేయించుకొని వచ్చాక ఈ పాకంలో ఇది వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా గట్టిగా అయ్యేంతవరకు వేస్తూనే ఉండాలి. సో మేము ఇలాగే వేస్తున్నాం. దీన్ని మొత్తం పౌడర్ని వేస్తుంటే అది కలుపుతూనే ఉండాలి. మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే అది మంచిగా అంతా మిక్స్ అవుతుందన్నమాట. సో చూస్తున్నాను, మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. కొందరు ఏంటంటే నువ్వులు వేసుకుంటారు, కొందరేమో గసాలు వేసుకుంటారు. మేము అవి ఏమి వేసుకోలేదు, ఎందుకంటే నువ్వులు వేసుకున్నా కూడా అది అంతగా దానివల్ల అంత టేస్ట్ డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ ఏదో కనిపిస్తుంది కలర్ఫుల్గా. సో అందుకనే మేము నువ్వులు వేసుకోలేదు. సో ఇలా ఈ స్టేట్లో రావాలన్నమాట. ఇంకా కొంచెం తిక్కుగా రావాలని ఇంకా కొంచెం పిండి వేసుకుంటూ కలుపుతున్నాము. ఇంకా కొంచెం అట్లీస్ట్ ముద్దలాగా వచ్చేలాగా చూసుకోవాలి మనం, బాల్స్ వచ్చేలాగా. సో అలా బాల్స్ వచ్చేంతవరకు మనం అది అంత తిక్కుగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది మనం ఇలా చేసుకున్నాక దీన్ని మనం ఒక 10 డేస్లో కూడా దీన్ని మనం ముద్దల్లాగా చేసుకొని మనం అరిసెలు చేసుకోవచ్చు. అప్పుడే చేసుకోవాలని ఏం లేదు. ఒక 10 డేస్ లోపు కూడా చేసుకోవచ్చు. మనకు ఒకవేళ ఓపిక లేకపోతే 10 డేస్ లోపు కూడా చేసుకోవచ్చు. సో మేమైతే అప్పుడే చేసుకుంటున్నాము. దీనికి అంత టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 1 అవర్లో అయిపోతుంది. 1 కేజీ బియ్యము. ఇంకెక్కువ కావాలనుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. ఒక్కొక్కరు 2-3 కేజీస్ పట్టుకుంటారు, ఎందుకంటే వచ్చే రిలేటివ్స్ని బట్టి. మాకు అంత రిలేటివ్స్ ఏం రారు కాబట్టి మా ఇంటి వారికి మేము చేసుకున్నాము. సో కేజీ మాకు చాలు. కేజీకి నార్మల్గా అయితే మనకి ఒక 60 అరిసెలు వస్తాయి థిక్గా బాగా చేసుకోవాలంటే. సో కేజీకి ఒక 60 అరిసెలు అయితే వస్తాయి డెఫినెట్గా. ఇంకా పిండి వేస్తూ కలుపుతూనే ఉన్నాము, ఎందుకంటే అది ఇంకా కొంచెం లూజ్ అయిందనమాట. సో లూజ్ ఉండడం వల్ల ఇంకా పిండి వేస్తూ కలుపుతూనే ఉన్నాము. అది కొంచెం ముద్ద వరకు వచ్చేంతవరకు. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది ముద్దల బెల్లం అని. ఇది ఓన్లీ మనకి ఈ సంక్రాంతి టైంలోనే దొరుకుతుంది. నార్మల్ టైంలో అది ఎక్కువ దొరకదు. అది కూడా మనం షాప్లో వెళ్ళి ముద్దల బెల్లం అనగానే వాడు ఇస్తారు. అది ఓన్లీ అరిసెలకే యూజ్ చేస్తారు అనమాట. నార్మల్ బెల్లం అయితే అసలు యూజ్ చేయడానికి రాదు. అది ఏంటంటే ఎక్కువ ముద్దలు కట్టడానికి రాదు. నార్మల్ బెల్లం అంత పాకం రాదు దీనిలాగా. ఇది ఏంటంటే వెంటనే ముద్దలాగా వచ్చేస్తుంది. మనం ఈజీగా అరిసెలు చేసుకోవడానికి బాల్స్ లాగా యూజ్ అవుతుంది ఈ బెల్లం. సో అది ఓన్లీ మనకి ఈ సంక్రాంతికే దొరుకుతుంది. అది ఇయర్లీ వన్స్ ఒక్కసారే దొరుకుతుంది. సో అది దొరికినప్పుడే తీసి పెట్టుకోవాలి మనం, ఒకవేళ తర్వాత అరిసెలు చేసుకుందాం అనుకున్నా కూడా. నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను, బట్ మీరు మాత్రం నాకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకేమో మరి. అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అసలు? ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నాకు ఎందుకు ప్రతి ఒక్కటి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఏం చేసినా మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మా బాబుది అండ్ నా నేనేమన్నా ఫుడ్ గురించి చేసినా కానీ ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారా, ఇంకా పిండి వేస్తూ కలుపుతూనే ఉన్నారు, ఎందుకంటే అది ఇంకా థిక్గా అవ్వలేదు. అంటే బాల్ చేసుకునే అంత స్టేట్కి రాలేదు అది. సో ఇంకా కలుపుతూనే ఉన్నది.
ఇలా వచ్చేసాక మనము నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేసుకుంటూ కలుపుకోవాలి. కలిపితే ఏమవుతుందంటే అది పిండి అనేది మన చేతికి అంటదు. మనం బాల్స్ చేసేటప్పుడు అంటే అరిసెలు చేసేటప్పుడు మనకు అది అంటదు ఆ పిండి. సో మనం ఆయిల్ వేస్తూ కలుపుతూ ఉండాలి. చాలామంది అయితే బాగా నెయ్యి వేస్తుంటారు, బాగా అంటే బాగా. కొందరు నెయ్యి తింటారు కాబట్టి వేసుకుంటే ఓకే, కొందరు తినరు కాబట్టి సో నెయ్యి బదులు ఆయిల్ యూస్ చేసుకుంటాం అనమాట. సో మా ఇంట్లో నెయ్యి ఎక్కువ తినరు ఎవరు, సో అందుకని మేము ఆయిల్ యూస్ చేస్తున్నాము. ఇక్కడ ఒక పావు లీటర్ వరకు పావు లీటర్ ఆయిల్ పోసాం బాగానే. ఇంకా ఆయిల్ పోస్తే స్వీట్నెస్ ఏం తగ్గదు, కొందరు అంటారు కానీ అలా ఏం లేదు, స్వీట్నెస్ అస్సలు తగ్గదు. ఎంతైనా బెల్లం బెల్లం రుచి బెల్లంకే ఉంటుంది. సో ఇలా ఈ స్టేట్లో వస్తుందంటే పీనట్ బటర్ లాగా కనిపిస్తుంది అనమాట. సో చూసారా, సో మన చేతికి అంటకుండా ఆయిల్ ఎంత అంటే అంత పోసుకుంటూ దానికి తగ్గట్టు ఒక హాఫ్ లీటర్ ఒక పావు లీటర్ వరకు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఆ ముద్దల్ని చేసుకున్నాక అప్పుడు వెంటనే చేసుకోవచ్చు. ఇలా బాల్స్ లాగా చేసుకొని ఇలా అరిసెల్లాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ వేసుకుంటే అయిపోతుంది, అరిసెలు వచ్చేస్తాయి. అది వచ్చాక దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి సపరేట్గా అరిసెల పీట అని ఉంటుంది. సో అది మనకి మార్కెట్లో దొరుకుతుంది, వెళ్ళి అడిగితే ఇస్తారు. సో ఆ పీట మీద పెట్టేసి ప్రెస్ చేస్తే దానికి ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అనేది పోతుంది అనమాట. సో ఫైనల్లీ అరిసెలు చేసుకున్నాం మేము ఇలా అనమాట. ఇలా చేసుకున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ చేసి